సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో ఫైనలీ రోమన్ రేన్స్ రిటర్న్ డేట్ రివీల్డ్ అయిపోయింది. ఎస్ గస్, అంటే రోమన్ రేన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తారో అంటే రిటర్న్ డేట్ ఫైనల్లీ తెలిసిపోయింది అనమాట, రివీల్డ్ అయిపోయింది. అండ్ బాస్ అందుకే మన రోమన్ రేన్స్ కొడి రోడ్స్ ఓడిపోయిన తర్వాత మన రోమన్ రేన్స్ ఫస్ట్ రియాక్షన్ వచ్చేసింది. అండ్ రియాక్షన్ గురించి నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ షేర్ చేసిన అనమాట. సో రోమన్ రేన్స్ రియాక్షన్ గురించి మాట్లాడదాం. అండ్ బాస్ అంతేకాదు మన డీన్ ఆంబ్రోస్ గురించి మాట్లాడబోతున్నాం, మన సెత్ రాలిన్స్ గురించి. అంటే ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి బాస్. అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో చూడండి బాస్, అంటే మన అప్డేట్స్ మనం ఫస్ట్ మన రా వ్యూవర్షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఫైనలీ మన రాకి 2 million ప్లస్ వ్యూవర్షిప్ వచ్చింది. ఎస్ గాయస్, మీరు వచ్చి మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన రాకి 2.362 million వ్యూవర్షిప్ వచ్చాయి. 2.1 కాదు, 2.2 కాదు, 2.362 million వచ్చినాయి మన రాకి వ్యూవర్షిప్. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి 1.784 million వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి నిజంగా చాలా జబర్దస్త్ వ్యూవర్షిప్ వచ్చింది. 2.362 million వచ్చింది. ఎందుకంటే ఈ రా అంటే మన రెసల్మేనియా తర్వాత అంటే ఫస్ట్ రా ఉండే, అండ్ రెసల్మేనియా తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ రా జరిగినప్పుడు చాలా సర్ప్రైజ్ రిటర్న్స్ అవన్నీ జరుగుతాయి అనమాట. అంటే ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి మన WWE మన రెసల్మేనియా తర్వాత కాకపోతే ఫస్ట్ రాకి చాలా సాలిడ్గా బుక్ చేసేది. సో అందుకనే ఈ రా కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్ ఉండే. అండ్ మన కొడి రోడ్స్ అసలు ఏం మాట్లాడుతారు, రింగ్లో వచ్చి అసలు ఏం మాట్లాడతారు, ఎందుకంటే కొడి రోడ్స్ ఇప్పుడు ఫైనల్లీ ఆ స్టోరీని ఫినిష్ చేసినారు, ఇప్పుడు న్యూ ఛాంపియన్. సో కొడి రోడ్ సెగ్మెంట్ కోసం చాలా మంది ఎక్సైటెడ్ ఉండే. సో అందుకనే బాస్ ఈ రాకి అంటే చాలా మంది నిజం చెప్పాలంటే రోమన్ ఫ్యాన్స్ అంటే రోమన్ వస్తాడైంది నెక్స్ట్ రా అని చాలా మంది వెయిట్ చేసినారు. సో అందుకని ఈ రాకి 2.362 million వచ్చింది. అండ్ ఒక్కవేళ నెక్స్ట్ రాకి 2 million పైన వస్తే మాత్రము అప్పుడు మనం ఒకటి కంపల్సరీ ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అది ఏంటంటే కొడి రోడ్స్ న్యూ ఛాంపియన్ కాగానే మన రాకి అంటే మన రాకి మొత్తం మారి అంటే మన రాకి 2 million ప్లస్ వస్తుందని. అది ఎప్పుడు నెక్స్ట్ వీక్ రాకి ఒకవేళ 2 million ప్లస్ వ్యూవర్షిప్ వస్తే ఒకటి మాత్రం మనం చాలా క్లియర్లీ అర్థం చేసుకోవాలి. అండ్ అది ఏంటంటే కొడి రోడ్స్ న్యూ ఛాంపియన్ కాగానే నిజంగానే రాకి మంచి వ్యూవర్షిప్ వస్తుందని మనం నెక్స్ట్ వీక్ నుంచి డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాక్ వస్తే ఆల్రెడీ చాలా హైప్ ఉంది అనమాట. సో నెక్స్ట్ రాక్ ఒక 2 million ప్లస్ వస్తే అప్పుడు మనం దీని గురించి ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో బాస్ మీరు అంటే మన రెసల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో మీరు ఉన్నారంటే మీరు కూడా తెలుసు, నేను నైట్ 2 గంటలకి మన సెత్ రాలిన్స్ ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అనమాట. అంటే కొడి రోడ్స్ గెలిచిన తర్వాత అంటే కొడి రింగ్లో సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ సెత్ రాలిన్స్ రింగ్ బయట ఉండే సెత్ రాలిన్స్ చాలా ఎమోషనల్ కనిపిస్తున్నారు. అండ్ సెత్ రాలిన్స్ చాలా వీక్గా కనిపించారు. చూడొచ్చు మీ స్క్రీన్ పైన, వీడియో అయితే ప్లే చేయలేను బట్ ఫొటోస్ ఇవి. సో మన సెత్ రాలిన్స్ ఏడుస్తున్నారు, సెత్ రాలిన్స్ చాలా వీక్గా కనిపిస్తున్నారు బాస్. నిజం చెప్పాలంటే అసలు రోమన్ రేన్స్ సూపర్ మ్యాన్ పంచ్ కొడుతున్నప్పుడు మనకి సెత్ రాలిన్స్ అంత ఫేస్ అని చూపించాలంటే చైర్ షాట్ కొడుతున్నప్పుడు కొంచెం జూమ్ చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత అంటే చైర్ షాట్ కొట్టిన తర్వాత మన సెత్ రాలిన్స్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అని చాలా వీక్ అయిపోయినా అంటే ఆల్రెడీ చాలా వీక్ ఉండేది అనమాట. సో మీరు ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఒక్కవేళ మీరు ఈ వీడియో చూడలే అంటే మీరు కంపల్సరీ ఈ వీడియోకి మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో చూడండి. అండ్ ఆ రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్ లింక్ మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి. అంటే ఈ టైటిల్ పైన అంటే ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు మన వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో చేయొచ్చు. ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. సో మన సెత్ రాలిన్స్ నిజంగా చాలా ఎమోషనల్ అని చాలా వీక్గా కనిపిస్తున్నారు అనమాట. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ నీళ్ళు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, బ్యాక్లో ప్రాబ్లం ఉంది. బట్ అయినా రెసల్మేనియా నైట్ 1లో ఫైట్ చేసినారు, రెసల్మేనియా నైట్ 2లో ఫైట్ చేసినారు. అండ్ రెసల్మేనియా నైట్ 2లో రోమన్ వర్సెస్ కొడి మ్యాచ్ మధ్యలో వచ్చినారు. ఒక చైర్ షాట్ మీద తిన్నారు మన సెత్ రాలిన్స్. సో నిజంగా సెత్ రాలిన్స్ చాలా కష్టపడ్డారు బాస్. ఈ వారం నిజంగా చాలా కష్టపడ్డారు మన సెత్ రాలిన్స్. సో అందుకని మన సెత్ రాలిన్స్కి మన WWE ఒక 4 weeks టైం ఆఫ్ ఇచ్చాడు, చిన్న బ్రేక్ ఇచ్చి చాలా మంచి పని చేసింది. అండ్ బాస్ మీకు తెలుసా సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కొంచెం నారాజ్ అవుతున్నారు మన కొడి రోడ్స్. అండ్ ఇప్పుడు నేను ఈ అప్డేట్ చెప్పిన తర్వాత మీరు కొంచెం మేబీ మీరు ఒకవేళ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అయితే మీరు మేబీ కొంచెం మన కొడి రోడ్స్ నారాజ్ కావచ్చు అనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే సెత్ రాలిన్స్ ఇంత కష్టపడ్డాడు అంటే కొడి రోడ్స్ కోసము సెత్ రాలిన్స్ ఇంత చేసినాడు. రెసల్మేనియా నైట్ 1లో అంటే హ్యాజ్ ఎ టాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినాడు. అండ్ మన రెసల్మేనియా నైట్ 2లో వచ్చినాడు అనమాట కొడికి హెల్ప్ చేయడానికి. సో ఇంత చేసిన తర్వాత రీసెంట్లీ రాలో కొడి రోడ్స్ వచ్చి
ఒక్కసారి అంటే ఆ సెగ్మెంట్లో సెత్ రాలిన్స్ పేరే మెన్షన్ చేయలేదు. అంటే రీసెంట్లీ రాలో మన కొడి రోడ్స్ రింగ్లో వచ్చినారు కదా, ఒక మంచి సెగ్మెంట్ ఉండే కదా. సో ఆ సెగ్మెంట్లో మన కొడి రోడ్స్ సెత్ రాలిన్స్ కనీసం థ్యాంక్ యూ సెత్ రాలిన్స్, లేదంటే కనీసం సెత్ రాలిన్స్ వాళ్ళని కలిసి అంటే ఏదో ఒకటి చెప్తే సెత్ రాలిన్స్ పేరే మెన్షన్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఇది ఒకటి గమనిస్తున్నారు. అంటే నేను అంత గమనించలేదు, అంటే సోషల్ మీడియాలో చూస్తే అప్పుడు తెలిసిందనమాట మన కొడి రోడ్స్ నిజంగానే మన కొడి రోడ్స్ రింగ్లో వచ్చి సెత్ రాలిన్స్ పేరు అసలు ఆ సెగ్మెంట్లో మెన్షన్ చేయలేదని. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన కొడి రోడ్స్ కరెక్ట్ చేసినారా రాంగ్ చేసినారా అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కనీసం రింగ్లో వచ్చి అంటే సెత్ రాలిన్స్ బాగా చేసి నాతో హెల్ప్ చేసిన అంటే కొంచెం కష్టపడాలి ఏదో ఒకటి చెప్తే మంచిగా ఉంటుంది అని ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ అంటే గుర్తొచ్చింది రీసెంట్లీ, అంటే ఇప్పుడు ఈ రసల్మేనియా ఒక వారం ఉండే కదా. సో ఈ రసల్మేనియా వీకెండ్లో మన కొడి రోడ్స్ అంట దగ్గర ఒక $1 million మర్చెండైజ్ అంటే టీ షర్ట్ అవన్నీ ఉంటాయి కదా. సో మన కొడి రోడ్స్ మర్చెండైజ్ $1 million ప్లస్ సేల్ అయినాయి అంట. అవును, అంటే ఓన్లీ 1 million కాదు, $1 million ప్లస్ సేల్ అయినాయి అంట. సో $1 million అంటే మామూలు మాట కాదు. మీరు మన ఇండియన్ రూపీస్ చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. కొడి రోడ్స్ నిజంగా చాలా జబర్దస్త్. అంటే కొడి రోడ్స్ మర్చెండైజ్ ఈ వారంలో ఈ రసమైన వారంలో చాలా దబాయించి సేల్ అయినాయి. $1 million అంటే అంత మర్చెండైజ్ అంటే మామూలు మాట కాదు. సో నిజంగా మన కొడి రోడ్స్ టీ షర్ట్స్ అంటే మర్చెండైజ్ అవన్నీ చాలా దబాయించి సేల్ అయినాయి. అంటే ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ నిజంగానే మన కొడి రోడ్స్కి చాలా జబర్దస్త్గా లైక్ చేస్తున్నారు. ఓకే అండ్ బాస్ అంతేగా రీసెంట్లీ AEW చైర్మన్ టోనీ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే చూడండి, రీసెంట్లీ మన రసల్మేనియాలో ద షీల్డ్ థీమ్ సాంగ్ ప్లే అయింది. అండ్ మన షీల్డ్ థీమ్ సాంగ్ ప్లే కాగానే చాలా మంది ఏమనుకున్నారంటే మన డీన్ ఆంబ్రోస్ వస్తాడా అంటే డీన్ ఆంబ్రోస్ వస్తున్నాడా అని చాలా మంది అనుకున్నారు. బట్ మన సెత్ రాలిన్స్ వచ్చినారు కదా మన షీల్డ్ థీమ్ సాంగ్ పైన. సో అందుకని టోనీ ఖాన్కి అడిగినారనే మాట. అంటే మీకు WWE అంటే మీతో మాట్లాడలేదని అడిగినప్పుడు టోనీ ఖాన్ ఏమని చెప్పిండంటే WWE రసల్మేనియాలోని 1 time అపీరియన్స్ కోసం జాన్ మాక్స్లీ మాకు కావాలని అస్సలు రీచ్ అవుట్ కాలేదంట. అంటే మన టోనీ ఖాన్తో అస్సలు మాట్లాడలేదంట మన WWE ఎవరి కోసం, మన డీన్ ఆంబ్రోస్ కోసం. అంటే మన డీన్ ఆంబ్రోస్ హ్యాజ్ ఏ జాన్ మాక్స్లీ AEWలో ఉన్నారు, AEW రెస్లర్ కదా. సో ఇప్పుడు కంపల్సరీ టోనీ ఖాన్ పర్మిషన్ కావాలి. బట్ మన WWE టోనీ ఖాన్కి అంటే డీన్ ఆంబ్రోస్ గురించి అంటే డీన్ ఆంబ్రోస్ విషయంలో ఏం మాట్లాడలేదని చాలా క్లియర్లీ టోనీ ఖాన్ చెప్పినారు. అంటే టోనీ ఖాన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అంటే WWE వాళ్ళు కనీసం రీచ్ అవుట్ చేయలేదు, అంటే కనీసము జాన్ మాక్స్లీ ఏదో 1 time అపీరియన్స్ కోసం వస్తాడని ఇలాంటి టాక్ ఏం వాళ్ళు మాతో మాట్లాడి అడగలేదని టోనీ ఖాన్ చెప్తున్నారు. అంటే AEW వాళ్ళు కావాలని మా WWE టార్గెట్ చేస్తూ ఉంటారు. బట్ ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే నేను అందరితో షేర్ చేసినాను. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం మా WWE ఎందుకు మాట్లాడుతూ చెప్పండి. అంటే ఇప్పుడు జాన్ మాక్స్లీ అంటే మా డీన్ ఆంబ్రోస్ AEW సూపర్ స్టార్ అండ్ ఓన్లీ 1 time అపీరియన్స్ కోసం తీసుకొచ్చినా ఏం లాభం లేదన్నమాట. దానివల్ల ఉల్టా AEW కొంచెం హైప్ వచ్చేస్తుంది. సో ఎందుకు ఫ్రీలో ప్రమోషన్ ఎందుకు చేస్తే మన WWE వేరే రెస్లింగ్ కంపెనీ. సో అందుకని మన WWE డీన్ ఆంబ్రోస్ విషయంలో అంటే మన టోనీ ఖాన్తో మాట్లాడలేదు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే అండ్ అంతేకాదు నేను మీ అందరూ ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్కి మీరు చాలా నిజాయితీగా ఆన్సర్ ఇవ్వాలి. అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ అయితే ఒక హీల్ సూపర్ స్టార్. ఓకే డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో CM Punk ఎక్కిరిస్తున్నారు, అంటే బాగానే ఎక్కిరిస్తున్నారు, అంతా బాగానే ఉంది, ప్రోమోస్ బాగానే కట్ చేస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఒక హీల్ సూపర్ స్టార్ అండ్ CM Punk ఏమో అంటే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా ఉన్నారన్నమాట. ప్రెజెంట్ కోసం అయితే CM Punk బేబీ ఫేస్ సూపర్ స్టార్ క్యారెక్టర్ ప్లేస్ అంటే కొంచెం హీల్ అంటే కొంచెం లైట్గా హీల్గా కనిపిస్తారు. బట్ ప్రోమోస్ అవన్నీ చూస్తుంటే చాలా క్లియర్లీ అంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఉన్నారు మన CM Punk ప్రెజెంట్ కోసం మన WWEలో. అండ్ CM Punk రీసెంట్లీ అంటే ఫైటల్ ఫర్ ఏ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు CM Punk వచ్చి డ్రూ మ్యాకింటైర్ కాల్ పట్టుకుంటే డ్రూ మ్యాకింటైర్ కొంచెం డిస్టర్బ్ చేసినారు. సో దానివల్ల డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయినారు. సో CM Punk ఇది చేయడం కరెక్టా అంటే చూడండి, ఇప్పుడు CM Punk ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెడికల్లీ క్లియర్వి లేరు, బట్ అయినా మా డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ని మొత్తం ఖరాబ్ చేసినారు. సో CM Punk ఇలా చేయడం మీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ CM Punk హీల్ సూపర్ స్టార్ అయినా సరే CM Punk అంటే హీల్ అన్నప్పుడు ఇవన్నీ చేస్తారని అనుకోవచ్చు. బట్ డ్రూ మ్యాకింటైర్ అక్కడ హీల్ అనే మాట. సో CM Punk వల్ల మన డ్రూ మ్యాకింటైర్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఓడిపోయినారు. జేవుస్ పిన్ బి చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. రీసెంట్ రసల్మేనియాలో మన అంటే ఎక్కడనో మన CM Punk వల్ల క్యాష్ ఇన్ అయిపోయింది అన్నమాట. సో CM Punk చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అసలు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో కంపల్సరీ నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి బాస్. మన న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన డేమియన్ ప్రిస్ట్ గురించి మాట్లాడితే చూడండి, మన డేమియన్ ప్రిస్ట్వి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. 2014 అన్నమాట ఈ ఫొటోస్. అంటే ఒకప్పుడు అంటే బ్యాక్ స్టేజ్ అంటే హ్యాజ్ ఏ బాడీ గార్డ్లా సెక్యూరిటీ గార్డ్లా కనిపించినారు మన డేమియన్ ప్రిస్ట్ 2014లో. అండ్ ఇప్పుడు 2024లో మన డేమియన్ ప్రిస్ట్ న్యూ
వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. సో నిజంగా చాలా గ్రేట్. అంటే మన డేమియన్ ప్రిస్ట్ బాగా కష్టపడ్డారని సోషల్ మీడియాలో ఈ పాత ఫొటోస్ అండ్ ప్రెసెంట్వి వరల్డ్ ఛాంపియన్షిప్ ఫొటోస్ చాలా వైరల్ అవుతున్నాయి మన డేమియన్ ప్రిస్ట్వి. సో అందుకని నేను మీ అందరితో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన. అంటే ఒకప్పుడు డేమియన్ ప్రిస్ట్ హ్యాస్ ఏ బాడీ గార్డ్లో వచ్చిన చాలా మంది వచ్చాడు. MJF అంటే చాలా మంది ఉన్నారనమాట. ఫస్ట్లో మనకి ఇంకా బ్యాక్ స్టేజ్ ఒక సెక్యూరిటీ గార్డ్లా బాడీ గార్డ్లా కనిపించినారు. కానీ దాని తర్వాత వాళ్ళు మంచి పేరు సంపాదించి ఒక మంచి రేంజ్ ఒక మంచి లెవెల్ ఉన్నారు ఈరోజు. సో చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ ఆ చాలా సూపర్ స్టార్స్లో మన డేమియన్ ప్రిస్ట్ ఒక సూపర్ స్టార్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్ మన ర్యాండీ ఆర్టన్ అండ్ మన ఐసో స్పీడ్ గురించి. ఎందుకంటే రీసెంట్లీయే మన ర్యాండీ ఆర్టన్ రసల్ మేనియాలో చాలా జబర్దస్త్ అంటే అటాక్ చేసినారు కదా, అంటే ఆర్క్యూషన్ అటాక్ చేసినారు కదా మన ర్యాండీ ఆర్టన్. సో మన ర్యాండీ ఆర్టన్ ఐసో స్పీడ్ పైన అటాక్ చేయగానే సోషల్ మీడియా అంటే చాలా రీచ్ వచ్చాయన్నమాట. చాలా మంది ఆ వీడియో చూసినారు, చాలా మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీయే మన ర్యాండీ ఆర్టన్ ఎక్కిరిచ్చేసినారు. అంటే ఐసో స్పీడ్కి చాలా జబర్దస్త్గా ఎక్కిరిచ్చినారు. అంటే బచ్చా అని చెప్పేసినారు అన్నమాట, కిడ్ అని చెప్పినారు. ఐ విష్ అంటే ఈ బచ్చా కొంచెం స్పీడ్గా రికవర్ అయిపోతే మంచిగా ఉంటుంది. అంటే మన అంటే ఐసో స్పీడ్ పేరు స్పీడ్ ఉంది కదా, సో అందుకనే కొంచెము స్పీడ్గా ఈ బచ్చగాడు రికవర్ అయిపోతే మంచిగా ఉంటుంది అని మన ర్యాండీ ఆర్టన్ ఎక్కిరిచేసినారు మన ఐసో స్పీడ్కి. అండ్ బాస్ అంతేకాదు ఐసో స్పీడ్ ఎక్కిరిచినారనమాట. అండ్ ఐసో స్పీడ్ ఏమని చెప్పినారంటే ఆగాగు సార్ ఆగు అంటే నేను వస్తాను చూస్తాను అన్నట్టు క్లియర్గా చెప్పేసినారు. మన అంటే క్లియర్లీ వార్నింగ్ ఇస్తున్నారు, వెయిట్ టిల్ ఐ సీ యూ అగైన్ అని చెప్పేసినారు బ్రో అని చెప్పేస్తున్నారు అనమాట. సో నేను చూసుకుంటాను అంటే కంపల్సరీ వస్తానంటే ఒక టైంలో మన ఐసో స్పీడ్ వార్నింగ్ ఇస్తున్నారు. సో చూద్దాం మన WWE మేబీ ఇలాంటి చాలా జబర్దస్త్గా వ్యూస్ వచ్చినాయి కదా. సో అందుకే మన WWE మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ చేయొచ్చు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ఐసో స్పీడ్ మధ్యలో. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ మన రోమన్ రేన్స్ వీడియోస్ అంటే ఆఫర్ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. మేము వాడు తెలుసు. అండ్ స్లోలీ ఇప్పుడు రోమన్ రేన్స్ వ్యాల్యూ అందరూ తెలుస్తుంది అన్నమాట. అండ్ బాస్ అందుకే రీసెంట్లీ రోమన్ రేన్స్ అంటే నిన్న నైటే రోమన్ రేన్స్ సోషల్ మీడియాలో ఒక 13 seconds వీడియో పోస్ట్ చేసినారు. అండ్ రియాక్షన్ ఇచ్చేసినారు అనమాట. అంటే ఓడిపోయిన తర్వాత మన రోమన్ రేన్స్ రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ బాస్ ఈ 13 seconds వీడియో మొత్తం సోషల్ మీడియా షేక్ చేసి పడేసింది. అంటే మన కొడి రోడ్స్ స్టోరీ ఫినిష్ చేసిన వీడియో పైన అంత రీచ్ రాలేదన్నమాట, అంత రీచ్ వచ్చింది. అంటే లైక్స్ వస్తున్నాయి రోమన్ రేన్స్ ఈ 13 seconds వీడియోలో. అండ్ బాస్ ఈ వీడియోని నిన్ననే మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాను. అండ్ అంతేకాదు మన రోమన్ రేన్స్ చాలా భయంకరమైన లుక్ ఇస్తున్నారు ఈ 13 seconds వీడియోలో. రోమన్ రేన్స్ లుక్ చూడాలంటే ఏదో బాధ అంటే ఏదో సాడ్ ఉన్నట్టు లేదన్నమాట. ఇంకా చాలా కోపంలో కనిపిస్తున్నారు అనమాట రోమన్ రేన్స్. అండ్ అదే హీల్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు, అంటే ఏదో బై ఫేస్ క్యారెక్టర్ కాదు, అదే హీల్ క్యారెక్టర్లోనే కనిపిస్తున్నారు రోమన్ రేన్స్. అండ్ ఈ వీడియో కింద అంటే బాస్ అంటే పోస్ట్ కింద చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే అప్పుడప్పుడు అంటే ఒక కింగ్ అంటే రాజ్యం మొత్తం ఒక్కొక్కసారి ఓడిపోతాడు అండ్ మరోసారి ఆ రాజ్యం గెలవనికి కింగ్ మళ్ళీ తిరిగి వస్తాడని చాలా అంటే అన్ని ఇలాంటి కామెంట్స్ ఉన్నాయన్నమాట ఆ పోస్ట్ కింద. అండ్ అంతేకాదు హైలైట్ ఏంటంటే ఆ పోస్ట్ కింద బాస్ మన పాల్ హేమన్ బి ఎక్నాలజ్ చేసినారనమాట. పాల్ హేమన్ బి ఒక ట్వీట్ చేసినారంటే అంటే కామెంట్ చేసినారు. అండ్ మన పాల్ హేమన్ ఏమని రాసినారంటే ఐ ఎక్నాలజ్ యూ మై ట్రైబల్ చీఫ్ అని క్లియర్లీ రాసినారు మన పాల్ హేమన్. చేసిన చూడొచ్చు ఐ ఎక్నాలజ్ యూ మై ట్రైబల్ చీఫ్ అని రాసినారు. స్టిల్ ట్రైబల్ చీఫ్ చెప్తున్నారు మన రోమన్ రేన్స్కి. అండ్ ద రాక్ బి కామెంట్ చేసినారు, ద రాక్ హే నాకు ఆ జిమ్ తెలుసు అని చెప్పినారు, Day 1 అని చెప్పేసినారు. అండ్ FS అని చెప్పేసినారు అనమాట. సో మన ద రాక్ రియాక్షన్ ఇది అండ్ మన పాల్ హేమన్ రియాక్షన్ ఉంది, షార్లెట్ ఫ్లేర్ రియాక్షన్ కనిపిస్తుంది. అండ్ అసలు ఈ వీడియో పైన రోమన్ రేన్స్ ఏమని రాసిన అంటే నిన్న నేను చాలా దుఃఖించాను, నిన్న నేను చాలా బాధపడ్డాను. అండ్ ఈ రోజు Day 1 అని అంటే ఇప్పుడు ఒక రోజు కంప్లీట్ అవుతుందని ఒక టైప్లో రోమన్ రేన్స్ రాసినారు. సో నిజంగా చాలా జబర్దస్త్ రియాక్షన్ వస్తుంది సోషల్ మీడియాలో. మన WWE సూపర్ స్టార్స్ రియాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ అంటే మన రోమన్ రేన్స్ ఈ రియాక్షన్ వీడియో పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ రిటర్న్ డేట్ బి రివీల్డ్ అయిపోయింది బాస్. రోమన్ రేన్స్ రిటర్న్ డేట్ వచ్చింది మన ముందు. అండ్ ఆ రిటర్న్ డేట్ కొంచెం దూరం ఉంది, బట్ ఎక్కువ దూరం లేదన్నమాట. ఎందుకంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే ఆగస్టు 2nd రోజు కాపోయే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎప్పుడు సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే అంటే గో హోమ్ ఎడిషన్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ఇది August 2 అని రాసింది ఇక్కడ. సో మన ఇండియా టైం డేట్ ప్రకారం August 3 అనమాట మన కోసం. సో August 3 రోజు కాపోయే స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ వస్తారని అంటే ముందే అడ్వర్టైజ్ ఉన్నారు రోమన్ రేన్స్. కానీ ఒక్కొక్కసారి మీకు తెలుసు కదా అంటే అడ్వర్టైజ్ ఉన్న ఒక్కొక్కసారి రిమూవ్ చేస్తారనమాట. కానీ ప్రెజెంట్ కోసం అయితే సమ్మర్ స్లామ్ కంటే ముందు కాపోయే స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ వస్తున్నారని క్లియర్లీ ఇక్కడ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ ఓన్లీ ఆ రోజే వస్తారని గ్యారంటీ
గ్యారంటీ ఏం లేదు బాస్, అంటే ఓన్లీ ఆ రోజే వస్తారు అంటే అడ్వర్టైజ్ ఉన్నారు. సో అందుకని అదే రోజు రావాలని ఏం గ్యారంటీ లేదు. దానికంటే ముందు వచ్చినా రావచ్చు అన్నమాట. మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చినా రావచ్చు, లేదంటే ఒక 1-2 months వచ్చినా రావచ్చు. కానీ అంటే ఇప్పుడు ఇదే డేట్కి రావాలని ఏం లేదు, అంటే August 3rd రావాలని ఏం లేదు. దానికంటే ముందువి రోమన్ రైన్స్ వచ్చినా వస్తారు. కానీ ఇది ఏంటంటే ఆ రోజు కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారని ఒక అర్థం అన్నమాట. సో అందుకని నేను మీ అందరితో ఈ డేట్ షేర్ చేసినాను. ఎందుకంటే ఫైనల్లీ సమ్మర్ స్లామ్ కంటే ముందు కాకపోతే స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నారంటే దానికంటే ముందే వచ్చేస్తారని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఫైనల్లీ మన రోమన్ రైన్స్ రిటర్న్ డేట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రిటర్న్ డేట్ పైన మీరు రియాక్షన్ కంపల్సరీ ఇవ్వాలి. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ ఇప్పుడు ఒక న్యూ స్టోరీ లైన్ స్టార్ట్ అవుతుందంట. ది బ్లడ్ లైన్ ఇంకా ఏం ఎండ్ కాలేదు, మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఓడిపోయిండు, సో ది బ్లడ్ లైన్ ఇప్పుడు ఎండ్ అయిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ రీసెంట్లీ జే ఉసో చెప్పినారు ది బ్లడ్ లైన్ ఇప్పుడు ఎండ్ కావాలంటే అది ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉందని మన జే ఉసో రీసెంట్లీ స్టేట్మెంట్ ఇచ్చినారనమాట. సో ది బ్లడ్ లైన్ ఇంకా ఎండ్ కాలేదు, మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే ఇంకా చాలా ఉందన్నమాట. అంటే ఏదో రోమన్ రైన్స్ ఓడిపోయినందుకు ఇప్పుడు ది బ్లడ్ లైన్ ఖతం అయిపోయిన అట్లేం లేదని అంత సినిమా ఏం లేదు, ఇంకా చాలా ఉంది. ముందు ఉంది ముసలి పండుగ. ఎందుకంటే మనకి కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో ది బ్లడ్ లైన్ ఇంకా చాలా లేయర్స్ అంటే ఇంకా చాలా తమాషాలు చూడడానికి దొరుకుతాయంట. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రైన్స్ ఇప్పుడు ఛాంపియన్ లేరు. సో రోమన్ రైన్స్ వచ్చినప్పుడు రోమన్ రైన్స్ మనకు వచ్చి ఏ టైప్లో కనిపిస్తారంటే రోమన్ రైన్స్ మాటలు సెగ్మెంట్స్ అండ్ మన ది బ్లడ్ లైన్ మెంబర్స్ రోమన్ రైన్స్కి ఏ టైప్లో చూస్తారంటే ఏ టైప్లో వాళ్ళు మరయిస్తారో అది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ది బ్లడ్ లైన్ ఇప్పుడు స్లోలీ చాలా సీరియస్ అయిపోతుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఓడిపోయినారు కదా, సో ఇప్పుడు రోమన్ రైన్స్ సీరియస్ ఉంటారు, ది బ్లడ్ లైన్ ఇప్పుడు చాలా సీరియస్ అయినా కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. కానీ రోమన్ రైన్స్ సీరియస్ కావాలంటే రోమన్ రైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి. అండ్ వీడియోలో అయితే రోమన్ రైన్స్ చాలా సీరియస్గా కనిపిస్తున్నారు రియాక్షన్ వీడియోలో. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గైస్. బాయ్.